everyone, myself Vashika Pasam. So, నేను year Miss Hyderabad 2026 and last year Miss Andhra Pradesh 2025. సో ఫస్ట్ నాకు ప్యాషన్ ఉండే మూవీ అంటే బట్ ఎలా రావాలి అనేది అర్థం కాలేదు బికాజ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది ఏది యాక్టింగ్ ఫీల్డ్ ఏం కాదు. తర్వాత చిన్నగా మోడలింగ్లోకి ఎంట్రీ అయ్యాను. సో దాని తర్వాత మెల్లగా ఆడిషన్స్ అవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఈ మూవీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అండ్ మూవీ స్టోరీ వినగానే నాకు అనిపించింది ఈ మూవీ నాకు మంచి ప్రాజెక్ట్ అవుతుందని. బికాజ్ నా రోల్ అనేది చాలా మంచిగా ఉంటుంది, లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ పిల్లర్ కైండ్ ఆఫ్ అ రోల్ అని చెప్పి అనొచ్చు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ సార్, సో మొత్తం చాలా హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉండే. నాకు యాక్టింగ్ చేస్తున్నట్లు ఏం అనిపించలేదు, ఒక ఫ్యామిలీ పిక్నిక్కి వెళ్ళి చేస్తున్నట్లు అలాంటి ఫీలింగే వచ్చింది. నేను తెలుగు అమ్మాయిని, సో మా ఊరు నెల్లూరు. సో నెల్లూరు నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను సో ఈ ఆఫర్స్ కోసం. అండ్ మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను 5 more ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో మొన్ననే ఒక మూవీ పోస్టర్ లాంచ్ కూడా అయింది అండ్ ఇంకో మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ ఈ ఇయర్లో ఒక 2 to 3 ఫిల్మ్స్ నావి రిలీజ్ అయితే అవుతాయి. సో మీరందరూ నన్ను చూసి ఆదరిస్తారని చెప్పి నన్ను హీరోయిన్గా యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీసుకున్నాను సో ఫర్ అబౌట్ 6 months అట్లా తీసుకొని, సో మా యాక్టింగ్ నేర్పించిన చారీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను లైక్ చాలా ఈవెన్ రావు రమేష్ గారు అండ్ సుమన్ గారు, రాజు కనకాల్ గారు, సత్యకృష్ణ మ్యామ్, సో సుజాత మ్యామ్, సో ఇటువంటి సీనియర్ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బికాజ్ వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగి వచ్చాను. సో వాళ్ళు సడన్గా వచ్చి యాక్ట్ చేస్తుండడం అంటే ఇట్స్ రియలీ గుడ్ ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చి ఇట్స్ ఎ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ అందరికీ నచ్చుతుంది, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వచ్చి చూడండి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, ఒక మూవీలో సాంగ్స్. సో అఫ్కోర్స్ ఒకదానికి మించి ఇంకో సాంగ్స్ ఉంటాయి, మనకి 5 songs ఉంటాయి. సో సాయి కార్తిక్ గారు మ్యూజిక్ ఇచ్చారు అండ్ కొరియోగ్రాఫర్ కూడా బాలు మాస్టర్, మోయిన్ మాస్టర్, రేవన్ మాస్టర్ చాలా మంచిగా నేర్పించారు అండ్ చాలా మంచిగా వచ్చే సాంగ్స్ అండ్ మూవీ అవుట్పుట్ కూడా మీరు అందరూ వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో నా రోల్ చెప్పడం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషన్. సో ఆ క్యారెక్టర్ వచ్చేసి ఒక లైక్ రివీల్ చేయొద్దు. సో నార్మల్గా జస్ట్ షార్ట్లో చెప్తున్నాను, చాలా మంచి రోల్. సో ఐ డోంట్ థింక్ సో లైక్ ఇటువంటి క్యారెక్టర్ ఇంకో మూవీలో నాకు వస్తుంది అని చెప్పి, బికాజ్ ఇట్స్ చాలా స్ట్రాంగ్ రోల్. థ్యాంక్ యూ. ఈ మూవీ హీరో పవన్ గారు. సో తను ఇప్పుడు లండన్లో ఉన్నారు. యాక్చువల్లీ హీ డిడెంట్ అటెండ్ దిస్ ఈవెంట్ కూడా. సో లండన్లో ఈజ్ డూయింగ్ MBBS ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో సైమల్టేనియస్లీ అక్కడ ఇక్కడ మేనేజ్ చేస్తూ అండ్ ఇటువంటి అబ్బాయిని అసలు చూడనే లేదు నేను. ఒక మొబైల్ ఫోన్ లేదు, సోషల్ మీడియాలో అసలు ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు. ఈజ్ లైక్ కంప్లీట్లీ యూనో ఈ జనరేషన్ అబ్బాయి కాదు. ఈజ్ వెరీ స్వీట్, చాలా డిసిప్లిన్, అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ పవన్. ఐఎమ్ రియలీ మిస్సింగ్ హిమ్ యాజ్ వెల్. సో మోస్ట్లీ లైక్ నెక్స్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కి he'll be there. So at that time you can talk with him as well. Completely like MBBS doctor he is. So he's studying MBBS and తర్వాత 15 days లో మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పి ఈజ్ వెరీ డిసిప్లైన్డ్. అసలు చాలా పిన్ టు పిన్, వెరీ ప్యాషనెట్. సో ఏం చెప్పినా కానీ డైలాగ్ డెలివరీ కానీ యూస్ టు ప్రాక్టీస్. ఈవెన్ చిన్నప్పటి నుంచి లండన్లోనే ఉంటాడనమాట. అతనికి తెలుగు కూడా రాదు ప్రాపర్గా, బట్ ఈ మూవీ కోసం తెలుగు డిక్షనరీ తీసుకొని మొత్తం లైక్ అంతా స్టడీ చేసి తెలుగు స్పష్టంగా మాట్లాడాడు. సో ఇట్స్ రియలీ హిస్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఇస్ టూ గుడ్ చేశాడు. యాక్టింగ్ వైజ్, డాన్స్ వైజ్ మీరు మూవీ చూస్తే అసలు నార్మల్ ఫ్రెషర్ అని ఎవరు అనుకోరు. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఇప్పుడు మీరు కూడా టీజర్ చూసారు కదా, ఎలా అనిపించింది మీకు కూడా? ఎక్స్పీరియన్స్ హీరోలానే ఉంది కదా. సో యా, మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ మా ప్రొడ్యూసర్ గారు శైలజా రెడ్డి మ్యామ్. సో నన్ను చూడగానే ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి అయితేనే సూట్ అవుతుంది అని పట్టుబట్టి మరీ నన్ను తీసుకున్నారు. ఆ నమ్మకం నేను ఒమ్ము చేయకుండా మంచిగా నేను కూడా క్యారెక్టర్కి తగ్గట్లుగా చేశానని చెప్పి నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. షీఈస్ వెరీ స్వీట్ హార్టెడ్. లైక్ ఎవ్రీ డే షీ యూస్ టు కమ్ టు ద సెట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేంత వరకు. ఇటువంటి ప్రొడ్యూసర్స్ని అస్సలు చూడలేదు నేను. బికాజ్ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు లైక్ మనీ పెడతారు, మూవీ అయిపోయిన తర్వాత వస్తారు, సో అంతే వాళ్ళ పని ఉంటుంది. బట్ పిన్ టు పిన్ డైరెక్షన్లో కానీ కెమెరా డిపార్ట్మెంట్లో కానీ మొత్తం వచ్చి అవుట్పుట్ ఫైనల్లీ మాకు బాగా రావాలి అని చెప్పి. సో షీ రియలీ స్ట్రగుల్డ్ ఎ లాట్. షీఈస్ అ లేడీ పవర్ స్టార్. షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. సో తను GSR కన్స్ట్రక్షన్స్ ఉంది, దానికి MD. సో
ఇట్స్ వెరీ కైండ్ హార్టెడ్. నన్ను అయితే సొంత కూతురులా చూసుకున్నారు. ట్రీట్మెంట్ చాలా టేక్ కేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను నార్మల్గా స్టోరీ చెప్పేటప్పుడు నన్ను నేను ఊహించుకుంటాను. ఓకే ఇలా అవుతుంది, ఆ క్రియేటివ్ లిటిల్ బిట్ నాకు ఉంది. సో నేను అనుకున్నాను లైక్ ఫర్ ష్యూర్ ఈ మూవీ అనేది ఒక పెద్ద హిట్ అవుతుంది, మంచి మూవీ అవుతుంది నాకు అని చెప్పేసి. రావు రమేష్ గారు, సుమన్ గారు, సో వీళ్ళందరూ పిల్లర్స్ లాగా ఈ మూవీకి లైక్ ఎంత మంచి సీనియర్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా లైక్ ది రియలీ టాట్ మీ ఎ లాట్. చాలా మంచిగా నేర్పించారు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి. ఇట్స్ రియలీ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో యా, జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అనమాట. ఇది ఇట్లా అని పెట్టుకోలేదు, బికాజ్ మనకి ఏం తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి. అందుకే మొత్తం ఆ దేవుడికి వదిలేశాను నేను. సో బట్ నేను చేసేది ఏంటంటే హార్డ్ వర్క్, ఐల్ గివ్ మై బెస్ట్ అంతే. సో మిగతాది నాకు సంబంధం లేదు అంతే. ఇది కూడా నాకు సస్పెన్స్ లాగా ఉంది. సో ఏది అయినా కానీ ఐల్ బి వెరీ హ్యాపీ. యా, ఏం చెప్తారు ఇప్పుడు మీ సినిమా రిలీజ్ కాబోతుంది, సో ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నాయి? ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా చూసి, మంచి సాంగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళకి కానీ అందరికీ సాంగ్స్ అనేది ఇష్టం కదా, యూత్ పీపుల్ కూడా. సో 5 సాంగ్స్ ఉంటాయి మీకు, బ్యూటిఫుల్ సాంగ్స్. అసలు వింటుంటే వినాలనిపిస్తుంది. ఆడియో లాంచ్ కూడా ఉంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ టీజర్ లాంచ్ కూడా చూసారు కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది కదా. సో అది, సో అందరూ వచ్చి చూడండి. ఇట్స్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మరి ఇప్పుడు అంటే మీ ప్రాజెక్ట్లో చాలా బిజీ ఉన్నారు, సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఏమవుతుంది అని చెప్పి నిజం చెప్పాలంటే. బికాజ్ ఓకే, ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకో ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేద్దాం అనుకునే లోపల ఇంకోటి కూడా వస్తుంది. లైక్ నేను వెళ్ళడం కంటే ఆఫర్స్ నాకు రావడం అనేది ఇట్స్ రియలీ గుడ్ థింగ్. అండ్ దట్ 2 ప్రాజెక్ట్స్ అనేవి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, గుడ్ ప్రాజెక్ట్స్ వస్తున్నందుకు ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్.